హాయ్ వ్యూవర్స్. నేను మొన్న మన యూట్యూబ్ ఛానల్లోనే మార్నింగ్ కొటేషన్స్ పెడుతున్న దానిలో ఒకటి పెట్టాను. దేవుడికి రూపం ఇచ్చిందే మనిషి, ఆ మనిషి దేవుడి కోసం అంటూ చాలా చేస్తున్నాడు, బట్ సాటి మనిషిని మర్చిపోతున్నాడు అని చెప్పేసి పెట్టాను. దానికి బలం చేకూర్చే విధంగా మన దోమకొండ నళిని ఆచార్య, మాజీ డిఎస్పి, ఆమె తను ఒక లేఖని మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తూ తను ఉద్యోగం చేయనని, తనకి ఏం కావాలి ఏంటనేది ఆయన అడుగున్నారు. అవన్నీ ఇప్పుడు ఇందులో చెప్తాను. ఇందులో ఆమె ఒక మాట అన్నారు, దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు, కానీ అతను నువ్వు ఎలా తెలుసుకోవాలి? వేదం ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎలా నువ్వు అతను ఉపాసించాలి అంటే ఉపాసన అన్నట్టు. ఎలా? యజ్ఞం ద్వారా మాత్రమే నువ్వు ఉపాసన చేయగలుగుతావు. దీనికి సంబంధించి ఒక వేద ప్రచారకురాలిగా, యజ్ఞ బ్రహ్మగా నా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నా. ఇక ఉద్యోగాలు ఇవ్వని నా వల్ల కాదు సార్, నేను డివోషనల్ వేలో ఉన్నాను. వీలైతే ప్రభుత్వం నుంచి ఒక 20 కోట్ల రూపాయల సాయం చేయండి. ఒక అక్షరధామ టెంపుల్ లాగా, ఒక లోటస్ టెంపుల్ లాగా ఒక గొప్ప డివోషన్ సెంటర్ నేను నెలకొల్పుతాను. రూపాయి కూడా నేను వాడుకోను. మా గురువు గారు ఎవరైతే ఉదయం మీమాంస గారు, ఆయన పర్యవేక్షణ అంతా జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కూడా బిల్స్ కూడా ఇస్తామన్నట్టు పాపం చెప్పుకుంటా వచ్చున్నారు. పాపం ఉన్నవాడు ఎందుకు యూజ్ చేశానంటే 16 పేజీల ఒక సీక్రెట్ డాక్యుమెంట్, ఒక 16 పేజీలతో ఉన్నటువంటి ఒక రికార్డ్ లాంటి దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేసి, ఒకనాడు ఆమె తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా ఆమె జాబ్ చేస్తున్నప్పుడు రిజైన్ చేసిన తర్వాత మరలా జాబ్లోకి తీసుకున్న తర్వాత ఆమె పడ్డటువంటి బాధలు ఎలా ఉన్నాయి, సుపీరియర్స్ ఎలా ఉంటారు, సబార్డినేట్స్ ఎలా ఉంటారు, అండ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎలా ఉంటారు, అండ్ పైన మంత్రులు ఎలా ఉంటారు, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది, ఎక్కడ ప్రక్షాళన చేయాలి, ఎక్కడ కాయకల్ప చికిత్స చేయాలి, ఈ వ్యవస్థను బాగు చేయాలంటే ఏం చేయాలి, ప్రజలకు మేలు చేయాలంటే ఏం చేయాలి, మొత్తం అందులో ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 1.5 పేజ్ అనేది అయితే పక్కన అటాచ్ చేస్తాను చూడండి. అందులో ఆమె ఫోన్ నెంబర్ కూడా ఉంది. అది వచ్చేసి DNA దోమకొండ నళిని ఆచార్య వాట్సాప్ ఛానల్ కూడా ఉండిద్దట. అందులో అప్డేట్స్ వస్తాయి. కింద నెంబర్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇప్పుడు ఆమె ఏమి కోరుకున్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆమెకు మరలా జాబ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆమె నాకు జాబ్ వద్దండి అని చెప్పేసి అన్నారు. మీడియా మిత్రులకి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పేసి ఈరోజు ఆయన కలవటానికి వచ్చేసి లెటర్లో నాకు సాయం చేస్తే 20 కోట్ల రూపాయలు నా ఆధ్యాత్మిక కేంద్రానికి సాయం చేయండి అని చెప్పేసి అడుగున్నారు. మరి సాయం చేస్తారో ఏదో చూద్దాం. ఇక ఈమెకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది? ఒకే ఒకటి, దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటి ఆర్య సమాజ మందిరం ఏదైతే ఉందో, దాని యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, దాని దిశగా నా అడుగులు పడుతూ ఉన్నాయి. సమాజం కూడా అరకం నేను అడుగులు వేసేసి తీసుకెళ్తాను. అంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, అధికార వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, నాకు వైరాగ్యం వచ్చేలా చేసే, నాకు విరక్త కలిగేలా చేసే జాబ్ అంటేనే. సిస్టమ్ కరెక్ట్గా లేదు సార్, దాన్ని మార్చాలి. ఎలా పాసిబుల్ అయింది? మన వేదాలను తెలుసుకున్నప్పుడు, మన రచనలు ఏవైతే ఉన్నాయో వేదాలకు సంబంధించి అవన్నీ తెలుసుకోగలిగినప్పుడు, పరమాత్మ అనేవాడు ఎలా ఉంటాడు ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వేదాల ద్వారానే, ఈ వేదాల నుంచి మనం ఏవైతే నేర్చుకుంటూ ఉంటామో వాటి ద్వారానే, యజ్ఞ యాగాదులు చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ మనం తెలుసుకోగలుగుతాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా యజ్ఞ యాగాదులు చేసిన తర్వాతనే ఆ పరమాత్మను తెలుసుకోగలిగారు. అహం బ్రహ్మస్మి, అంతా నేనే ఉన్నాను అన్న వెళ్ళి ప్రజలకు తెలుపగలిగారు. అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే. దేవుడు ఒక్కడే, సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు. నువ్వు అతను తెలుసుకోవాలి అంతే. దానికోసం రకరకాల మతాలు ఉంటూ ఉంటాయి. బట్ అన్ని మతాల కన్నా పూర్వం అసలు ఎప్పుడు పుట్టిందంటే కూడా తెలియందే ఈ హైందవ ధర్మం, హిందూ మతం. మతం కూడా జీవన విధానం ఇది, అంతే. సో దైవాన్ని నువ్వు ఎలా చేరుకోవాలి, దైవాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి ఏంటి చాలా ఇండెప్త్గా మాట్లాడారు. సో ఈ సొసైటీ మీద చాలా గట్టిగా నాకు స్టడీ చేసినట్టుగా ఉన్నారు. అంతిమంగా ఆమె కోరిక నెరవేరాలని, డివోషనల్ వేలో మంచి పొజిషన్గా ఆమె రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆమెకు 3 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయట. అండ్ త్వరలో 3 బుక్స్ కూడా ప్రింట్ చేయబోతా అన్నారు. నాకు తెలిసి ఒకటి హిందీ, ఒకటి తెలుగు, మరి ఇంకోటి ఏ లాంగ్వేజ్. సో మొత్తంగా ఏంటి, మేబీ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు అయి ఉండొచ్చు. సో 3 బుక్స్, ఇవన్నీ కూడా ఈ వేదాలకు సంబంధించి, యజ్ఞాలకు సంబంధించి, మన ధర్మాలకు సంబంధించి, మనల్ని మనం ఎలా గొప్పగా మార్చుకోవాలనే దానికి సంబంధించి అంటున్నారు. త్వరలో పబ్లిష్ చేస్తారట.
బయటికి రిలీజ్ చేస్తారట, ఆల్రెడీ ప్రింటింగ్లో ఉన్నాయని చెప్పి అన్నారు. సో ఆమె పెట్టిన లెటర్లు ఏవైతే వెనకాల అటాచ్ చేస్తున్నాను కదా, మొత్తం మీరు చదివితే మీకు క్లారిటీ వచ్చింది. మొత్తంగా ఈమె జీవితం గొప్పగా ఉండాలని 10 మందికి కాదు, కొన్ని కోట్ల మందికి ఆదర్శవంతురాలాగా మార్గదర్శకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఈ మాట చెప్పే సాహసం చేయకూడదు, బట్ నేను చేస్తున్నా. ఎందుకంటే నాకు ఆమె అక్కతో సమానం అనుకుంటున్నాను, అంటే నా భారతీయురాలుగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏ మతంలో సరే ఇన్డెప్త్ వేలకు కనుక వెళ్ళిపోతే అయితే అపరజ్ఞాని అవుతారు, లేదన్నప్పుడు సైకలాజికల్గా ఇబ్బంది రైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆమెకు సైకలాజికల్ ఇబ్బందులు రాకుండా అపరజ్ఞానిగా వేద ప్రచారకురాలిగా ఉన్నత స్థానంలో చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.